వెల్కమ్ టు శివాజీ మ్యాథడ్. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూస్తున్నాం. ఇందులో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ మోడల్ అయినటువంటి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కోవాలంటే ముందు సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయక్కర్లేదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం వెరీ లాజికల్ గా ఆన్సర్ చేయబోతున్నాం ఈ క్వశ్చన్స్ ని. ఒకసారి చూస్తే క్వశ్చన్ నెంబర్ 21లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇఫ్ రూపీస్ 10,000 ఈజ్ డిపాజిటెడ్ అట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 2 years అని ఇచ్చారు. 5% చొప్పున 5% రేట్ చొప్పున 2 సంవత్సరాలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. మనం దీన్ని సింపుల్ గా చేయొచ్చు. ఒకసారి చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చారు. 5% మనం ఫ్రాక్షన్ లో రాసినట్లయితే 5/100. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 5 1s 5 20s అంటే 1/20 అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 10,000 ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకుందాం. 10,000 రూపీస్ అనేది మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు. ఇక్కడ 2 years అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫర్ 2 years. ఫస్ట్ ఇయర్ తీసుకోండి, అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఈ 10,000కి 5% రేట్ చొప్పున ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 5% ఆఫ్ 10,000. 5% ఆఫ్ 10,000 అంటే 1/20 ఇంటూ 10,000. 1/20 ఇంటూ 10,000 అంటే చూడండి, 1/20 ఇంటూ 10,000 చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 1000 ఉంటుంది. 1/2 ఇంటూ 1000 అంటే 500. అంటే ఫస్ట్ ఇయర్ కి మనకి 500, సెకండ్ ఇయర్ కూడా 500 వస్తుంది. నా ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ లో ఫస్ట్ 2 years కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని రాస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 100 రూపీస్ అయింది. నా ఈ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి 500కి కూడా సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ అనేది సేమ్ రేట్ 5% చొప్పున యాడ్ అవుతుంది. అంటే 500 ఇంటూ 1/20 అంటే 500/20. 500/20 అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 225 50 అంటే 25 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి 500 మీద యాడ్ అవడం జరుగుతుంది. ఈ టోటల్ ఏదైతే ఉందో ఈ టోటల్ పూర్తిగా ఈ లైన్ ప్లస్ ఇక్కడ ఉన్నది టోటల్ 500 + 500 1000 + 25. ఈ 1025 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 1025 చూడండి, ఇది 100 కాదండి, 500 + 500 సారీ, దిస్ ఈజ్ 1000. ఫస్ట్ ఇయర్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 1000. ఈ టోటల్ వాల్యూస్ అన్ని తీసుకుంటే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1025. డిఫరెన్స్ అనేది 25 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 1025 అండ్ 1000 ఈజ్ 25 రూపీస్. సో 25 రూపీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 25 రూపీస్. వెరీ సింపుల్, ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఈ మోడల్ మరొకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చున్నారు? క్వశ్చన్ నెంబర్ 22లో ఇక్కడ ఏముందో చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5,000 అట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 3 years ఈజ్. 3 సంవత్సరాలకు 10% ఇంట్రెస్ట్ చొప్పున 5,000 రూపాయలకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 10% అనేది మనకి ఇచ్చారు. 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10% అంటే 10/100. ఫ్రాక్షన్ లో రాసినట్లయితే 10/100. దీన్ని 0 0 క్యాన్సిల్ చేసినట్లయితే 1/10. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారంటే 5,000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ ఇచ్చారు. 3 years ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 years అని ఇచ్చారు. 3 years ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దామంటే చూడండి, దీన్ని ఇయర్ 1 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే దీన్ని థర్డ్ ఇయర్ కింద తీసుకుందాం. థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా థర్డ్ ఇయర్ అనుకుందాం. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 1/10 అంటే 1/10 ఇంటూ 5,000 చేయండి. 1/10 ఇంటూ 5,000 అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 500 ఉంటుంది. సో 500, సెకండ్ ఇయర్ కి 500, థర్డ్ ఇయర్ కి 500. ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్ లో వచ్చే వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇదంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కింద తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపీస్ అనేది అవుతుంది. 500 + 500 + 500. నా
ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 500కి అగైన్ 10% చెప్పిన సెకండ్ ఇయర్కి 10% చెప్పిన థర్డ్ ఇయర్కి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అంటే దీనికి 500 ఇంటూ 1/10 చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అయిపోయి 50 వస్తుంది. అంటే సెకండ్ ఇయర్లో 50, థర్డ్ ఇయర్లో 50 మనం ఈ 500 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 చొప్పున వేసుకోవాలి. నా సెకండ్ ఇయర్లో మనకు రెండు వాల్యూలు ఉన్నాయి, 500 ఒకటి 50 ఒకటి. ఈ రెండింటికి 10% తీసుకోవాలి. అంటే 500కి 10% అంటే 500 ఇంటూ 1/10 0 0 క్యాన్సిల్ అయిపోయి 50 వస్తుంది. అలాగే 50కి కూడా 10% 50 ఇంటూ 1/10 0కి 0 క్యాన్సిల్ అయిపోయి 5 వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టోటల్ అన్ని వాల్యూస్ తీసుకుంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1500 ప్లస్ 50 ప్లస్ 50 100 1600 ప్లస్ 50 1650 ప్లస్ 5 1655 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1655 నుంచి 1500 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 155 రూపీస్ వస్తుంది. 155 అనేది డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at the rate of 10% per annum for 5000 రూపీస్. 5000 రూపీస్కి 10% చొప్పున 3 సంవత్సరాలకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 155 రూపాయలు అవుతుంది. 155 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మనం ఎలాంటి ఫార్ములా కూడా ఇక్కడ అప్లై చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్లో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 23లో ఏమి ఇచ్చున్నారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 15,000 at the rate of 8% per annum for 2 years. ఇక్కడ 2 సంవత్సరాలకు 15,000 రూపాయలకు 8% రేట్ చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. చూద్దాం. ఇక్కడ చూడండి 8% per annum. 8% అంటే 8/100. దీన్ని సింప్లిఫై చేస్తే 4 2s 425 అంటే 2/25 అనేది మనకి ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటున్నామండి? ప్రిన్సిపల్ 15,000 రూపీస్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు? 2 years. 2 years కాబట్టి లెట్ ఇట్ బి ఫస్ట్ ఇయర్ అండ్ అగైన్ ఇట్ ఈస్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుందాం. ఇక్కడ 8% ఆఫ్ 15,000 అంటే 2/25 into 15,000. 2/25 into 15,000 2/25 into 15,000 చేసినట్లయితే చూడండి 25 6s 150 0 0 అంటే 600. 2 into 600 1200. ఇక్కడ మనకి 1200 వచ్చింది అంటే ఇక్కడ కూడా 1200 వస్తుంది. ఫస్ట్ లైన్లో ఉన్నది మొత్తం ఇప్పుడు కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2400. 1200 ప్లస్ 1200 2400. నా ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 1200కి ఎగైన్ 8% తీసుకోవాలి. అంటే 1200కి 8% తీసుకోవాలంటే 1200 ఇంటూ వాట్ ఈజ్ 8% ఫ్రాక్షన్ 2/25. 2/25 25 4s 100 20 ఉంటుంది 200 అవుతుంది. 25 8s 200 అంటే 48 into 2 ఏమవుతుందంటే 96 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ 1200 మీద 8% చొప్పున 96 యాడ్ అవుతుంది. సో ఈ టోటల్ పైన ఉన్న సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే 96 ఇంక్లూడ్ చేస్తే మనకు వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2400 ప్లస్ 96 2496. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 2496 అనేది ఇక్కడ మనకు వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2496 మైనస్ 2400 అంటే 96 రూపీస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 96 రూపీస్. చూడండి మనం ఎంత సింపుల్గా వీటిని సాల్వ్ చేయగలుగుతున్నామో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 24లో మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ 4 years at the rate of 10% per annum for 1000 rupees of 1000 rupees. 1000 రూపీస్కి 4 సంవత్సరాలకి 10% రేట్ చొప్పున డిఫరెన్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత ఉంటుంది అంటున్నారు. మరి ఫార్ములా అప్లై చేసేటప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే 4 years కాబట్టి మనం దీన్ని లాజికల్గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి 10% అంటే 10/100 అనేది ఫ్రాక్షను. 0కి 0కి క్యాన్సిల్ చేసుకుంటే మనకి
ఏమొస్తుందంటే 1/10. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 1000 తీసుకుందాం. 1000 ప్రిన్సిపల్. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4 ఇయర్స్ ఇచ్చారు. చూడండి 4 ఇయర్స్ అని ఇచ్చారు. 4 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి లెట్ ఇట్ బి ఇయర్ 1. అలాగే దీన్ని ఇయర్ 2 అని తీసుకోండి. దీన్ని మనం ఇయర్ 3 అనుకుందాం. ఇక్కడ ఇయర్ 4 అని తీసుకుందాం. సేమ్ ఇక్కడ 1/10 10% ఆఫ్ 1000 అంటే 1/10 ఇంటూ 1000 అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 100 వస్తుంది. ఈ 100 అనేది ప్రతి సంవత్సరానికి 100 అనేది ముందు మనం రాసేసుకుంటాం. 100. నౌ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 100కి అగైన్ 10% చేయాలి. అంటే 100/10 అంటే 10 వస్తుంది. ఈ 10 సెకండ్ ఇయర్కి అలాగే థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్ కూడా రాసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 2 వాల్యూస్కి మళ్ళీ 10% తీసుకోవాలి. 100కి 10% అంటే 100/10 అంటే 10 సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్ కూడా తీసుకోవాలి. మరి 10కి 10% అంటే 10 × 1/10 కాబట్టి 1 ఈ 2 ఇయర్స్కి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 4 వాల్యూస్కి మళ్ళీ 10% తీసుకోవాలి. అంటే థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి ప్రతి వాల్యూకి 10% ఫోర్త్ ఇయర్కి మనం యాడ్ చేయాలి. దీనికి 10% 100కి 10 అలాగే 10కి 1 అలాగే 10కి 1 అలాగే ఇక్కడ చూసినట్లయితే చూడండి 10కి 1 10కి 1 అగైన్ 10కి 1 1కి 10% అంటే 1/10 అంటే 0.1. ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్నటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 100 + 100 + 100 + 100 అనేది 400 అవుతుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇవన్నీ కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 400 + 1 2 3 4 5 6 10s 60 460 1 చూడండి 1 2 3 4 464.1 400 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 464.1. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 464.1 - 400 కాబట్టి 64.1 అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ అనేది 64.1 అనేది మనకి 64.10 అన్నా 64.1 అన్నా ఒకటే. ఇక్కడ వెరీ లాజికల్ గా మనం 4 ఇయర్స్ కి చేసాం. మరొకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1000కి 10% తీసుకుంటే 100 వస్తుంది. 4 ఇయర్స్ లో రాసేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి 100కి 10% 10 కాబట్టి మిగతా 3 ఇయర్స్ లో రాసేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఉన్న 2 వాల్యూలకి 10%, దీనికి 10% 10 కాబట్టి మిగతా 2 ఇయర్స్ లో రాస్తాం. దీనికి 10% 1 కాబట్టి మిగతా 2 ఇయర్స్ లో రాస్తాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూకి కూడా 10% తీసుకుని ఫోర్త్ ఇయర్ లో రాస్తాం. అన్ని యాడ్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనం ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్న డైరెక్ట్ గా ఈ మోడల్లో కూడా చేసుకోవచ్చు. ఫార్ములా అనేది అట్లాగా మనం ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.